చేస్తారేమో అని ఒకనొక చర్చ కూడా వచ్చిన సందర్భంలో అవినీతి పరులకు మా పార్టీలో ఛాన్స్ లేదు, అసలు ఆ అవకాశమే లేదు, మేము చేర్చుకోము అని పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారే చెప్పారు. కానీ కవిత ఎపిసోడ్ మొదటి నుంచి కూడా అనేక మలుపులు తీసుకుంటూ వస్తుంది. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఆమె ఎవరి మీద ఏం కామెంట్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా రకరకాల చర్చల నేపథ్యంలో ఎట్ లాస్ట్ పార్టీ ఆవిడని సస్పెండ్ చేసింది. ఇవాళ ఆవిడ రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటో తొందరలోనే మేధావులతో, జాగృతి నాయకులతో అందరితో మాట్లాడిన తర్వాత చెప్తాను. అప్పటి వరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వను, ఆ అవసరం కూడా తనకు లేదు అని ఆవిడ కూడా చెప్పిన పరిస్థితిలో మొత్తం కవిత ఎపిసోడ్ని ఎలా చూస్తుంది బీజేపీ? అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. చాలాసేపటి తర్వాత అవకాశం వచ్చింది. అయితే మీరు ఇందాక చెప్పిన అన్ని విషయాలను ఒకసారి కూలంకషంగా గమనిస్తే ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ పంచాయతీ లెక్కనే అనిపిస్తుంది తప్ప దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఒరిగేది కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద పోరాడుతున్నట్టుగా ఎక్కడ కూడా అనిపిస్తలేదు. అయితే ఈరోజు కవిత గారు మాట్లాడినటువంటి కొన్ని విషయాలను గమనిస్తే కొన్ని మాత్రం చాలా సీరియస్ కామెంట్స్గానే చూడాల్సి వస్తుంది. అందులో నాన్న మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి అని అన్నది. తర్వాత అంతా హరీష్ రావు, సంతోష్ రావు అని వాళ్ళ పేర్లను పదే పదే కోట్ చేస్తూ వాళ్ళిద్దరి పేర్లను వీళ్ళిద్దరి వల్లనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖతమైంది, మీరు చూసుకోండి అని చెప్పేసి. తర్వాత బీఆర్ఎస్ రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను, పార్టీలో ఉంటూ కొంతమంది డబ్బు సంపాదనకే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారని చెప్పేసి మాట్లాడింది. నేను 5.5 నెలలు తిహార్ జైల్లో ఉన్నా కూడా ఎవరు కూడా స్పందించలేదు, దాని మీద మాట్లాడలేదని చెప్పింది. తర్వాత 47 నియోజకవర్గాల్లో తిరిగిన, పార్టీ కోసం కష్టపడ్డా, నా కాంట్రిబ్యూషన్ లేదంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత ముఖ్యంగా ఇందులో ఏంటంటే హరీష్ రావు గారి గురించి, సంతోష్ రావు గారి వీళ్ళిద్దరి మీదనే చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. కొన్ని పదాలు ఆమె వాడిన నేను కూడా లైవ్ ఆమె మాట్లాడుతున్నప్పుడు చూసిన, దాదాపు గంట సేపు మధ్యాహ్నం మాట్లాడింది. చాలా కొన్ని వర్డ్స్ ఆమె యూజ్ చేసినటువంటి వర్డ్స్ అంటే సీరియస్నెస్ దానివల్ల అనిపించింది. వీళ్ళిద్దరే బీఆర్ఎస్కు జలగలు, వీళ్ళిద్దరే బీఆర్ఎస్కు పట్టినటువంటి జలగలు, వీళ్ళ వల్ల పార్టీ నాశనం అవుతుంది అన్నది. తర్వాత ఏమన్నది, వీళ్ళిద్దరిలో సంతోష్ రావుకు ధనదాహం చాలా ఎక్కువ ఉందని అన్నది. తర్వాత వీళ్ళిద్దరూ మేక వండిన పులులు అన్నది, మేక వండిన పులులు అన్నది. తర్వాత వీళ్ళిద్దరూ నక్కజిత్తుల మారులు అన్నది. అంటే ఈ వర్డ్స్ని ఆమె యూజ్ చేస్తున్నటువంటి క్రమంలో అనిపించింది అంటే నిజంగా పార్టీకి వీళ్ళు ఇంత నష్టం చేసిరా లేదా అనేది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు, తర్వాత దగ్గరగా పనిచేసినటువంటి శ్రీకాంత్ అన్న వాళ్ళకు, తర్వాత గౌతమ్ అన్న లాంటి వాళ్ళకి తెలియాలి ఏం జరిగిందో అంతర్గతంగా. కానీ ఆమె చేసినటువంటి కొన్ని సీరియస్ కామెంట్స్ మాత్రం కొంచెం చాలామందిని ఆలోచనలో పడేసే రకంగా ఉన్నాయి. ఇంకా ఏం చెప్పింది, 2018 ఎన్నికల్లో హరీష్ రావు గారంట సొంతంగా 25 మంది ఎమ్మెల్యేలు గెలవడం కోసం సొంతంగా డబ్బులు, అంటే పార్టీ ఇచ్చే ఫండ్ కాకుండా ఆయన సొంతంగా మళ్ళీ కొన్ని డబ్బులు ఇచ్చి 25 మంది ఎమ్మెల్యేలను గెలిచేటట్టు చేసిండు. భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా కేసీఆర్ గారితో వైరం ఏర్పాటైతే 25 మంది నా వైపు ఉండేటట్టు తిప్పుకోవాలని అప్పుడే స్కెచ్ చేసిండు హరీష్ రావు అని చెప్పేసి అన్నది. తర్వాత ఆ డబ్బు అంతా అంటే 25 మందికి ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి డబ్బే అని చాలా క్లియర్గా ఆమె కోట్ చేసి చెప్పింది. తర్వాత 2009 సంవత్సరంలో కూడా కేటీఆర్ను ఓడగొట్టేందుకు డబ్బులు కూడా చెప్పినట్టు ఉంది. ఎవరికి డబ్బులు పంపిరో ఓడగొట్టడానికి అని చెప్పేసి వాళ్ళ అన్న గురించి చెప్పింది. తర్వాత హుజురాబాద్ దుబ్బాక ఎన్నికల్లో కూడా మా హరీష్ సహకరించింది అన్నాడు. అది మరి వాస్తవం కాదా, దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. తర్వాత 6 అడుగుల బుల్లెట్ అని ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆ బుల్లెట్ ఎవరిని గాయపరిచింది, నేడు ఈ రోజు నన్ను గాయపరిచింది, రేపు మీ దాకా కూడా వస్తుంది అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఇట్లా అనేక రకాలైనటువంటి, ఇంకా సంతోష్ రావు గురించి మాట్లాడుతూ చాలా సీరియస్ కామెంట్, ఇది చాలా సీరియస్ కామెంట్. సంతోష్ రావు గురించి మాట్లాడుతూ అన్నది, సంతోష్ రావు ఎవరిని పార్టీలోకి వచ్చినా టికెట్లు నేనే ఇప్పిస్తున్నాని, లేకపోతే కేసీఆర్ గారి దాకా ఎవరిని పోనీయకుండా నేనే మొత్తం కూడా నడిపిస్తున్న పార్టీ నా రకంగా చేసి క్రెడిట్ అంతా ఆయననే కొట్టిండు, నేనే దేవుణ్ణి టీఆర్ఎస్ పార్టీలో అనే రకంగా సంతోష్ రావు చేసిండు అని చెప్పేసి చెప్తూ ఆమె ఒక మాట ఏం చెప్పింది తెలుసా మేడం, చాలా మంది టీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు సంతోష్ యొక్క బాధితులుగా ఉన్నారు నేడు అని చెప్పింది. చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యేలు సంతోష్ రావు బాధితులుగా నేడు ఉన్నారని చెప్పింది. తర్వాత ఈయన సంతోష్ రావు అనేట ఆయన ధనదాహంతో
ఏదైతే వీళ్ళు హరితహారం అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టిర్రో, హరితహారం ప్రోగ్రాంను కాస్త సొంత ఎజెండా కోసం ఈరోజు మార్చుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి చాలామంది సెలబ్రిటీలను తీసుకొచ్చి ఏదో మొక్కలు నాటుతున్నట్టు ఫోటోలు దింపుకొని దానివల్ల అదో రకంగా అక్రమంగా సంపాదన చేయడం కోసం చేసిండు అని చెప్పేసి కొంతమంది సినిమా హీరోల పేర్లు కూడా చెప్పింది. నేను ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు అది వద్దు, కానీ కొంతమంది పెద్ద పెద్ద సినిమా హీరోల పేర్లు కూడా చెప్పింది ఆమె. ఇవన్నీ ఏందనంటే తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పింది, ఫోన్ ట్యాపింగ్ విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా సీరియస్గా నడుస్తుంది. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ముఖ్యమంత్రి దాకా పోయినటువంటి ఈ కేసులో ముఖ్య పాత్రధారులు, సూత్రధారులు వీళ్ళిద్దరే హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పింది ఆమె. ఫోన్ ట్యాపింగ్ కూడా వీళ్ళ వల్లనే జరిగింది. ఆఖరికి మా అన్న ఫోన్ కూడా ట్యాప్ చేయించారు వీళ్ళని కూడా సీరియస్గా చెప్పింది ఈరోజు. తర్వాత ఆ టీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరక అంటడానికి, లేకపోతే కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ దాకా రావడానికి ప్రధాన కారణం కూడా వీళ్ళిద్దరే అని చెప్పింది. సో ఇట్లా ఇవన్నీ చెప్తూ చివరిగా ఏం చెప్పింది అనంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఒకానొక సందర్భంలో చెడ్డ పేరు వస్తే ఇమ్మీడియట్గా హరీష్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి కలిసి నేను ఆ పార్టీతోని దూరం జరిగినటువంటి మాట వాస్తవం కాదా అని అప్పటి సందర్భాన్ని కూడా గుర్తు చేసింది. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ఆయన ట్రబుల్ క్రియేటర్ అని చెప్పేసి ఇట్లా నానా రకాలైనటువంటి విషయాలు ఆమె చెప్పింది. చాలా విషయాలు చెప్పింది. నేను ఎందుకంటే లైవ్ మొత్తం చూసినా కాబట్టి. అయితే ఈరోజు ఇన్ని విషయాలు మరి కవిత గారికి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను, నాయకులకు కూడా. మరి ఇన్ని సంవత్సరాల పాటు అంటే టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభమయ్యి 2 సార్లు ఎన్నికల్లో గెలిచి 3వ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఇంకొక 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజుల పాటు మీరు ఎందుకు వీటి మీద మీరు మాట్లాడలేదు? నేను గతంలో నాకు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు అవమానం జరిగింది, నా మీద కుట్రలు జరుగుతున్నాయి. సాక్షాత్తు నేను టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కూడా నా ఆవేదన ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం మా అన్న, ఇందాక మిత్రులు చెప్పినట్టు, కనీసం మా అన్న నాకు ఫోన్ చేసి కనీసం ఓదార్చలేదు. నేను ఒక మహిళలని కూడా పట్టించుకోకుండా నన్ను వదిలేసారని చెప్పేసి ఇలాంటి ఆవేదనలు అన్నీ కూడా ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే ఇదంతా కూడా ఒక డ్రామాగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి 1,47,000 కోట్ల అవినీతి ఏదైతే భాగవతం ఇప్పుడు బయటకు వచ్చిందో దీని మీద సిబిఐ ఎంక్వైరీకి పోతున్నటువంటి క్రమంలో అందరి పేర్లు బయటకు వస్తాయి, లేకపోతే అందరూ జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఈ యొక్క అంశాలన్నిటిని ఇప్పుడు తీసుకొచ్చి మీడియా ముందల చర్చకు పెట్టి ఇవాళ ఇట్లా చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందా అని మాకు అనిపిస్తుంది. ఎందుకనంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో 2008 సంవత్సరం నుంచి మేము ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలం. మాకు తెలుసు ఆవేదన, మేము ఎంత కష్టపడ్డామో, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నామో, ఎన్ని అక్రమ కేసులు ఎదుర్కొన్నామో, ఎన్నిసార్లు జైలుకు పోయినామో తెలంగాణ ఉద్యమంలో మాకు తెలుసు ఆవేదన. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పాలి, నిజంగా మేమే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు, ఇక్కడ ఉన్నటువంటి టీవీ డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళు మా అంతగా ఎవరు కూడా 1, 2, 3 స్థానాలలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఉద్యమాలలో అంత స్థాయిలో పోరాటం చేసిన వాళ్ళు లేరు మేడం. నాకు తెలిసి అయితే మా లెక్క వాళ్ళు కేసులు ఎదుర్కొన్న వాళ్ళు కారు, మా లెక్క జైలుకు పోయిన వాళ్ళు కాదు, మా లెక్క లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు కూడా కాదు. మాకు తెలుసు ఆ ఉద్యమ చరిత్ర ఏందనేది. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంట సేపు చెప్పినటువంటి కవిత గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మ, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో మీరు ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదే? నాకు గుర్తుండి వాస్తవంగా అడుగుతున్నా నేను ప్రశ్న. నేను 2008 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. మీరు నిజంగా తెలంగాణ ఉద్యమకారిణిగా ఉంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో రాలేదే? ఎవరైతే సిరిపురం యాదయ్య, తెలంగాణ కోసం అమరుడైనటువంటి సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర ఆత్మార్పణ చేసుకొని చనిపోతే మీరు అక్కడికి రాలేదే? ఇదే వేణుగోపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఉరేసుకొని తెలంగాణ రాష్ట్ర కోసం చనిపోతే మీరు రాలేదే?
ఎక్కడ మీ యొక్క డెడికేషన్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనిపించింది? మేము ఆమరణ నిరాహారాలు దీక్షలు చేసినా, ర్యాలీలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలలో పాల్గొన్నా కూడా మీరు ఎక్కడ కూడా కనపడలేదే. మేము అడుగుతున్నాం ఈరోజు, మరి నిజంగా మీరు ఉద్యమకారుని అయితే, నిజంగా మీరు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు భాగమై ఉంటే మీరు ఎక్కడ కనపడలేదు. రెండోది నిజంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలను నేను కొన్నిటిని సమర్థిస్తున్నా. నిజంగానే అన్యాయం జరిగిందని అనుకుందాం. మరి మీరు పరిపాలన చేసినటువంటి 9 సంవత్సరాల కాలంలో సామాజిక తెలంగాణ ఎజెండాగా మీరు ఎందుకు పనిచేయలేదు? ఇప్పుడు అంటున్నారు కదా, మీరు రాజకీయ ఎజెండా కోసం, మీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగతంగా రాజకీయాల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు బయటకు వచ్చి మీడియా ముందర మాట్లాడుతున్నారు. మరి 9 సంవత్సరాల పాటు మీరు ఎందుకు మాట్లాడలేదు? 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల పట్ల ఎందుకు మాట్లాడలేదు? ఇదే 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గుర్తు చేస్తున్న ఒక సంఘటన. 2023 మార్చిలో అంటే డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. అంతకన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్ జరిగింది. పేపర్ లీకేజ్ స్కామ్ జరిగింది మేడం. 15 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి పేపర్లు లీకేజ్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో. గల్లీలలో జిరాక్స్ సెంటర్లలో పెట్టి అమ్ముకున్నారు. మరి ఆ యొక్క ఘటన మీద ఈరోజు మాట్లాడుతున్నటువంటి సామాజిక ఉద్యమకారిణి అని చెప్పుకుంటున్నటువంటి కవిత గారు, మీరు ఎప్పుడన్నా పేపర్ లీకేజ్ ఘటన మీద పోరాటం చేసిరా? తండ్రితోని పోరాటం చేసిరా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ అన్నతోని పోరాటం చేసిరా? ఆ రోజు కంప్యూటర్ శాఖ మంత్రి మీ అన్న ఉన్నాడు, ఆ రోజు పోరాటం చేసిరా? తెలంగాణ ఉద్యమకారుడిగా అడుగుతున్నా నేను, నిజంగా మీకు సామాజిక తెలంగాణ లక్ష్యంగా మీరు ఈ రోజు బయటకు వచ్చినట్లయితే మీరు ఆ రోజు ఎందుకు వీటి గురించి మాట్లాడలేదు? ఇంకొకటి, తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటికీ నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. వాటి గురించి ఎప్పుడన్నా మీరు మాట్లాడిరా? అది కాదు మేడం, చిన్న విషయం 1200 మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు అయ్యారని పదే అన్ని రాజకీయ పార్టీలు చెప్తాయి కదా. 9 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉంది కదా. మీరు ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, జాగృతిలో చాలా సంవత్సరాలు మీరు పనిచేసారు కదా. మరి 1200 మంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైతే వాళ్ళ కుటుంబాలు ఈరోజు నానా ఇబ్బందుల పాలవుతున్నాయి. మీరు ఏనాడన్నా కుటుంబాలను పరామర్శించినటువంటి పాపన పోలేదే. 400 మందికి మాత్రమే టీఆర్ఎస్ హయాంలో మీరు లబ్ధి చేకూరేటట్టు ప్రయత్నం చేస్తే మిగతా 800 కుటుంబాల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఇప్పుడు ఈరోజు వచ్చి సామాజిక తెలంగాణ లక్ష్యం అని అంటున్నారు. నేను అడుగుతున్నా 2001 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు అధ్యక్షులుగా ఎవరున్నారు? కేసీఆర్ గారే కదా. మరి అయ్యా బాపు, 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఒక్కరే మనం ఓసీలము, మనమే ఉండొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఒక్కనాడన్నా సామాజిక తెలంగాణ కోసం మీరు ఎప్పుడన్నా మాట్లాడినటువంటి వ్యక్తులు అయితే ఒక శ్రీకాంత్ గౌడ్నో లేకపోతే ఇంకొక వ్యక్తినో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మీరు అధ్యక్షుని చేయొచ్చు కదండి. నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే సామాజిక తెలంగాణ లక్ష్యంగా మీరు ఈరోజు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి గతంలో ఏం చేసిర్రు, ఇప్పుడు కేవలం 100% నేను చెప్తున్నాను, మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగతంగా రాజకీయాల్లో అభివృద్ధి చెందడం కోసం మాత్రమే ఈరోజు మీరు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నట్టు మాకు అనిపిస్తుంది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి టాపిక్ ను డైల్యూట్ చేయడం కోసం ఈరోజు డైవర్షన్ చేయడం కోసం మాత్రమే ఈరోజు ఈమె ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది. నేను చివరగా ఒక విషయం చెప్తున్నా మేడం. తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక రకాలైనటువంటి అవినీతి జరిగింది. అది ధరణి కుంభకోణం అయితేనేది, ఫోన్ ట్యాపింగ్ అయితేనేది, డ్రగ్స్ కుంభకోణం అయితేనేది, మియాపూర్ భూ కుంభకోణం అయితేనేది, ఇట్లా చెప్పుకుంటూ పోతే అవినీతి చిట్టా మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన జరిగింది. కానీ ఏనాడు కూడా ఈమె ఎవరైతే ఈరోజు వచ్చి మీడియా ముందల ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తున్నారో 9 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి ఏనాడు కూడా ప్రశ్నించలేదు. కాబట్టి చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్గా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఈరోజు అవినీతిలో కవల పిల్లలు.
అవినీతిలో వీళ్ళు కవల పిల్లలు. ఒకరినొకరు ఈరోజు ఆమె చెప్పిన ఒక విషయం బట్టి నేను చెప్తున్నా మేడం. కవిత గారు ఏమన్నారు? హరీష్ రావు మన ఎవరు సంతోష్ రావు వీళ్ళిద్దరు వెనకాల ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి అని చెప్పిందా చెప్పలేదా? ఆమెనే స్వయంగా ముందుకొచ్చి చెప్పింది. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే అవినీతిలో ఈరోజు వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. ఒకరినొకరు కాపాడుకోవడం కోసం మాత్రం